ఎన్ని ప్లాన్లు వేసినా పల్లవిని దెబ్బ కొట్టలేకపోతున్నావు అక్షిత. చిన్న చిన్న దెబ్బల నుంచి తప్పించుకుంటుంది అంటే ఏదో పెద్ద దెబ్బే తగలబోతుందని అర్థం. ఆ పల్లవిని గట్టి దెబ్బ కొట్టాలంటే ఏదైనా పవర్ కావాలి, ఏదో ఒక పవర్ రావాలి. ఏంటిది? భూకంపం వచ్చినట్టుంది. వామ్మో! నేనొచ్చిన అసలు కారణం త్వరలోనే చెప్తా. ఇంట్లో కూడా గొడుగేంట్రా నెత్తిపోతలాడా? గొడుగుతీ. అలాగే మేడం. ఆ సంచిటి నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉండు. అలాగే మేడం. ఏ ఎవరు నువ్వు? హే, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొడతావా? ఎవరే అని నన్నే క్వశ్చన్ చేస్తారే? అమ్మా అమ్మా, ఏంట్రా? వచ్చేసింది, ఆవిడ వచ్చేసింది. ఎవర్రా? కనకమ్మ, బెజవాడ కనకమ్మ. ఏంటి కొంపలో దిష్టి బొమ్మలాగా మీరిద్దరే తగలడ్డారు? ఎవరు లేరా? మిమ్మల్ని ఎక్కడో ఎవరు అని మాత్రం అడగొద్దు, కోపం పగిలిపోతుంది. నానమ్మా, పెదనానమ్మా. అరే రే 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 రే. ఏరా చంటి, బాగున్నావా? బాగున్నా నానమ్మా. ఇదిగో నీకోసం రేగొడియాలు, కజ్జికాయలు, ఊరు మిరపకాయలు అన్నీ తీసుకొచ్చాను. హాయ్, తీసుకో. ఇవంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలుసురా వెధవా. అక్క, ఏమే సిస్టరు, నేను ఇందాకనగా ఎంట్రీ ఇస్తే నువ్వు ఇప్పుడు వస్తావా? నువ్వు సడన్ గా ఎంట్రీ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్దమ్మా. ఎరా ప్రసాదు, బాగున్నావా? బాగున్నారు పెద్దమ్మా. నమస్కారం పెద్దత్తయ్య గారు. నమస్కారం అని చెప్పి నిలబడతావేంటి? ఆ, అది మర్యాద. సడన్ గా వచ్చారేంటి? ఏ వచ్చే ముందు నీకు ఉత్తరం రాసి రావాలా ఏంటి? ఇది నా సిస్టర్ ఇల్లు, ఎప్పుడైనా నా ఎంట్రీ ఉంటుంది. అవును, ఈ అదో మొహాలు రెండు ఎవరు? చుడిదార్ వేసుకున్న అమ్మాయి నా భార్య నానమ్మా. ఎండుకోతులా ఉంది, అది నీ భార్య ఏంట్రా? మరా కురసబట్ల దిష్టిబొమ్మ ఎవర్రా? ఆ దిష్టి బొమ్మేలే, తను మన ఇంటికి గెస్ట్ పెద్దత్తయ్య గారు. ఎరా పెద్ద మనోడా, ఇంతకీ నీ భార్య ఎక్కడ్రా? అదిగో వస్తుంది నానమ్మా. హా, ఆనేస్తుంది ఆనేస్తుంది, మొహంలో లక్ష్మీ కళ ఆనేస్తుంది. అమ్మ పల్లవి, ఈవిడ మా అక్క. అవునా?
నమస్కారం పెద్ద బామ్మగారు, నన్ను ఆశీర్వదించండి. ఆ, దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. ఊళ్ళో వాళ్ళ కళ్ళు నీ మీద పడకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చూసారే, మర్యాద అంటే ఇది. పెద్దవాళ్ల మీద గౌరవం అంటే ఇలా ఉండాలి. నాకు ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మాత్రం నచ్చదు. సినిమాలో పవన్ కళ్యాణ్కి కోపం వస్తే చెయ్యి ఇక్కడ దాకా పోతుంది. అదే నాకైతే ఎక్కడ దాకా పోతుందో నాకే తెలీదు. ఏమే, ఇవి తిన్న మేకలెవరే? ఆ, 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 మేమే. మరేంటది సగం తిని వదిలేశారు? ఆ, అంటే ఆల్మోస్ట్ తినేసాం కదా. మరి మిగతాది ఎవరు తింటారే? ఫుడ్ని వేస్ట్ చేస్తే ఫారెన్లో కాల్చి చంపేస్తారు తెలుసా? పెట్టుకున్నది ఏదైనా పూర్తిగా తినేయాలి, లేదా ఎవరికైనా తినేయమని చెప్పాలి. ఇలా వేస్ట్ చేస్తే నాకు నచ్చదు. తినడే. పెద్దనాన్నమ్మా, నువ్వు ఫారెన్ కూడా వెళ్ళావా? మొన్ననే వెళ్ళానురా, కానీ వెంటనే వచ్చేసాను. వచ్చేసావా? నీతో పడలేక పంపించేశారా? ఏంట్రా ప్రసాదు అంటున్నావు? ఆ, ఏం లేదు పెద్దమ్మా. ఏ పల్లవి, ఏంటే చూస్తున్నావు? అత్తయ్య గారికి వెళ్ళి కాఫీ పట్టుకురా. ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసొచ్చారు. కాఫీ కాదత్తయ్య, రాగి జావలో మజ్జిగ కలిపి తీసుకొస్తాను. శబాష్, మళ్ళీ మార్కులేశాను పో. నేను కాఫీలు టీలు తాగనే కోతి మొహందానా. ఇదిగో, నేనున్నంతకాలం ఇల్లంతా నీట్గా ఉండాలి, కిచెన్ అంతా క్లీన్గా ఉండాలి, మీరందరూ అటెన్షన్లో ఉండాలి. తేడా వస్తే దబిడి దిబిడే. పద సిస్టరు. పద. ఏంటంటే తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది. ఏంటమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, గుమ్మం వైపే చూస్తున్నావు. ఎవరి కోసం? ఆది కోసమా? అవును మావయ్య, మా అమ్మాయి గురించి వివరాలు తెలుస్తాయని చెప్పి ఒక సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్లారు. సిద్ధాంతి గారా? అవును మావయ్య, తెలిసిన వాళ్ళు చెప్పారంట. ఆయన ఇలాంటి విషయాలు కరెక్ట్గా చెప్తారంట. తప్పిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది, ఏంటి అనేది పూజలో కూర్చున్నప్పుడు ఆయన కళ్ళకి కనిపిస్తుందంట మావయ్య. ఓహో,